అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు సండే వ్లాగ్ అండి. ఈరోజు ఈవినింగ్ వంట చేస్తున్నాను. ఇప్పుడు వంట చేస్తున్నానండి. ఈవినింగ్ 7 అయిపోయింది. చికెన్ ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్నాను. చికెన్ అయ్యి అంటే ఫ్రై చేస్తున్నాను అండి. చికెన్ అంతా చూపిస్తాను. ఒక ట్రిప్ అయింది, ఇంకా మిగతావన్నీ రెడీ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేస్తాను అంటే ఫ్రై చేస్తున్నాను. దాన్ని ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని రెడీ చేసుకుంటూ అవుతుంది. కానీ ఈ మెయిన్ చికెన్ కొంచెం ఎక్కువే తెచ్చానండి. బాగా వస్తున్నాడు, అలాగే తమ్ముడు కూడా వాడిని తీసుకుని వస్తున్నాడు కాబట్టి అది కొంచెం చికెన్ అది సమానంగా ఉంటే బాగుంటుంది కదా. చికెన్ తక్కువ ఉంది, బిర్యానీ రైస్ ఎక్కువ ఉంటే బాగుంది బిర్యానీకి. అందుకే ఇది ముందు ఇది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు ఫ్రై అయ్యే టైం పట్టేస్తుంది. ఇది అయిపోతే మిగతా ఈజీయే. గ్రేవీ అనగా ఏదైనా ఈజీ. ఆల్రెడీ నేను వీడియో పెట్టాను, లాంగ్ వీడియో ఉంటుంది చూడండి. అది కొంచెం లాంగ్ అయిపోయిన ప్రాసెస్ క్లియర్గా ఉండాలని ఎక్కువ టైం పెట్టేశాను నేను. కానీ ఒకసారి ట్రై చేయండి, అది బాగుంటుంది. ఒకసారి ట్రై. సౌండ్ వస్తుంది అనుకోదండి, చిన్న ఆగుతుంది, లేకపోతే పొగకి ఉండలేము మనం. అలాగా అంటే బాగా కాల్చుతున్నాను కదా, ఒక తవాలో బాగా అంటే ఫ్రై లాగా చేసుకుని దీన్ని మనం జ్యూసీలా చేసుకుని చాలా బాగుంటుంది. ముక్కలు మాత్రం ఫ్రై పక్కన జ్యూసీ రెండు అవుతున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇదంతా చేసి టేస్ట్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆ వీడియో పెద్ద వీడియో ఇవన్నీ అంటే మొత్తం అయిన తర్వాత మాకు చూపిస్తానే. అయిందండి. ఇప్పుడు ఇవన్నీ వేపాను. చికెన్ ఇది ఫ్రై చేశాను. ఇది ఒట్టొట్టిని ఇప్పుడు తినవచ్చు. మా పాప రెడీగా తిన్నాను ఒట్టండి. ఇది ఇప్పుడు ఇంకా దమ్ చేసుకోవాలి. ఆ పక్కన వాటర్ పెట్టాను. మా కిట్టి బట్టి వచ్చిందండి, ముందు వీడియో పెట్టాను కదా. మా ప్రతి నెల ఎవరో ఒకరి ఇంట్లో అలాగే ఉంటుంది. ఆంటీ కొంచెం స్పెషల్గా చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. అందరూ గేమ్స్ బాగా పెడతారు. కిట్టి మెయిన్ గేమ్స్ పెట్టారు. గేమ్స్ సాధారణంగా నిజంగా ఒకరు చెప్పారు దాంట్లో వాయిస్లో. నాకు గేమ్స్ అంటే కొంచెం భయం. ఏంటంటే రాదు, అందరూ ఆడండి తర్వాత ఆడుతాను అలాగంటాను నేను. ఎక్కువ అందరూ ఆడండి ఆడి వస్తాను, ఆ తర్వాత నేను ఆడుతాను అంటాను. కానీ ఈసారి ధైర్యం తెచ్చుకుని ముందు అప్పటికి లాస్టే ఆడాను నేను. ఎందుకంటే వీడియో చేస్తున్నాను కదా అని లాస్ట్ ఆడాను. ఇంకా లాస్ట్ అండి. ఇంకొక కిట్టి అయితే 2 సంవత్సరాలు అయినట్టు మాది. అంటే ముందైతే ఎక్కువ మంది ఉండేవారు. ఒక్కొక్కరు ఇద్దరు స్కిప్ అయ్యారు. 15 మెంబర్స్లోని 13 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 13 మెంబర్స్ మేము. నెక్స్ట్ ఇంక కలుస్తారు. లాస్ట్ కిట్టి ఉంది, దాంట్లో మేము మాట్లాడుకోవాలి చాలా. అంటే ఏడ్ చేద్దాం నెక్స్ట్ నుంచి అని అవన్నీ స్టార్ట్ చేసింది మాత్రం నేను స్టార్ట్ చేశానండి. అంటే ఏడ్ చేద్దాం అందరం ఎక్కడెక్కడో, ఇప్పుడు ఎవరింట్లో అలా ఉంటాము, కలిసింది ఎప్పుడు కలలేం కదా. కిట్టి పెట్టుకుందాము ఎలాగుంటుంది అని అడిగారు. అడిగితే అందరూ ఓకే అన్నారు. బాగా సపోర్ట్ చేశారండి అందరూ. బిర్యానీ అయిపోయిందండి, చాలా బాగా వచ్చింది. మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదిగోండి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. జస్ట్ టేస్ట్గానే వేస్తున్నా. వేడిగా ఉంది. ఇప్పుడు ఇంకా అలాగ ఆపాను కదా. మెయిన్ మసాలా బాగా వండుతుందండి. ఇంకా మసాలా వండుతుంది. మెయిన్ చికెన్ ముక్కలకి బాగా గ్రేవీ జ్యూసీగా ఉంటుంది. ఇదిగోండి. ఇదిగోండి బాగా చాలా వేడిగా ఉంది. చాలా బాగుంది.
టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలేనండి. ముక్క చూసారు ఎంత బాగా ఉడికిందో. నేను కారం సరిపోయింది. అంటే మరీ స్పైసీగా లేదు, మరీ చప్పగా లేదు. నేను చెప్పాను కదా గ్లాస్కి 4 పచ్చిమిర్చి ఇలా వేస్తానని, అదే కొలత పచ్చిమిర్చి పెట్టి. ఇప్పుడు నేను వేసుకున్న పచ్చిమిర్చి అంత కారం లేదు కానీ ఇంకా ఎక్స్ట్రా 2 వేసుకున్నాను. ఇప్పుడు రైతాతో కలుపుకొని మా పాప రెడీగా ఉంది. దా వేడిగా ఉందా? బాగుందా? వేడిగా ఉంది. కొంచెం చల్లగా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. దాంట్లో ఫ్రై పీస్ బిర్యానీ వీడియో ఉంటుంది, చూడండి, ట్రై చేయండి. అలాగే ప్రాసెస్ అయితే ఉంటుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఎంత కష్టంగా ఉన్నా అంత టేస్ట్ బాగుంటుంది. వేడి తింటేనే బిర్యానీ, చల్లగైపోతే వేస్ట్ తిన్నా కూడా. చాలా బాగుంది. ఈరోజుకి ఇదేనండి వీడియో. నెక్స్ట్ మళ్ళీ కొత్త వీడియోతో వస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.